హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ద రియల్ ఎనిమీస్ ఆర్ విత్ ఇన్ అవర్ మైండ్. యాంగర్, హేట్, గ్రీడ్, ఈగో. వీ మస్ట్ నెవర్ అలో దెమ్ టు కంట్రోల్ అవర్ మైండ్. అప్పుడే మన థాట్ ప్రాసెస్లో కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్కు తాగుండదు. అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే, వెన్ పీపుల్ ఆర్ రూడ్ టు యూ దే రివీల్ హూ దే ఆర్, నాట్ హూ యు ఆర్. ఈరోజు తనుజ కాఫీ పౌడర్ కొట్టేశారనే విషయం తనుజ చూసుకుంది. యాక్చువల్గా అది నిన్నే జరిగిపోయింది. సంజన వెళ్ళి ఫ్లారా షైనీకి చెప్పారు ఆ కాఫీ పౌడర్ కొట్టేసి దాచేయని. ఫ్లారా షైనీ అది తీసుకొచ్చి మెయిన్ హౌస్ డోర్ పక్కన ఉండే ఒక స్టూల్ లాంటి దాని కింద దాచేశారు. దాన్ని తనుజ ఈరోజు పొద్దునే కాఫీ పెట్టుకుందామని చూస్తే కాఫీ పౌడర్ కనపడలేదు. అర్థమైపోయింది, అందరికీ తెలుసు తీసింది సంజన అని. అయితే ఒక సంఘటనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూడండి. చాలా విచిత్రమైన ఇష్యూస్ జరిగాయి. ఆ తర్వాత తనుజ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో తను ఈ ఇష్యూను ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. దానివల్ల తను ఒక చాలా భయంకరమైన ఇష్యూలో ఇరుక్కుపోయింది. ఇమ్ము ఈరోజు లైవ్లో సంజన గురించి అన్న మాట ఏంటంటే, అమ్మ పడగ ఎవరన్నా తొక్కితే ఊరుకోదు, కాటేస్తుంది. అయితే ఆ కాలు ఎవరిదని చూసుకోదు. అంటే ఆ కాలు తాలూకు ఫేస్ ఎవరిది, ఎవరి తాలూకు కాలు అది అనేది కూడా చూసుకోదు. తొక్కింది పడగ, ఆ కాలు మీద కాటేసేయడమే. ఈ రకమైన మెంటాలిటీ సంజనాది అని ఇమ్ము చెప్పాడు. ఇమ్ము ఈరోజు బయట ప్రియా లాండ్రీ డ్యూటీలో ఉంది, బయట బట్టలు ఉతుకుతూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాము కూడా వచ్చాడు. రాము, ఇమ్ము, ప్రియా ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అక్కడ కాఫీ కప్ పోయిన సంగతి రితు అడిగింది సంజనాను. కానీ సంజన నేను తీయలేదని చెప్పిందంట అని ప్రియా అంది. ప్రియా అంటే దానికి ఇమ్ము ఏమన్నాడంటే, అదెట్లా, రితుకేం సంబంధం, రితుది కాదు కదా అది. సో అనే అంటది సంజన. సో తనుజ ఏం తప్పు చేస్తూ ఉందంటే, ఎవరితో ఇష్యూ ఉందో వాళ్ళని అడగకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడుగుతోంది వెళ్ళి. అది చాలా తప్పు. ఎవరితో ఇష్యూ ఉంటే వాళ్ళనే వెళ్ళి అడగాలి డైరెక్ట్గా అన్నాడు ఇమ్ము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఇమ్ము తనుజ గురించి మాట్లాడుతున్నాడు. తనుజ మీద చాలా కోపంగా ఉన్నాడు ఇమ్ము. ఎందుకంటే నిన్న ఇమాన్యుయల్ గారు మీరు భోంచేస్తారా అని అడిగిందంట. అందుకని చాలా కోపంగా ఉన్నాడు. నిన్న ఆ టాస్క్లో ఈ బ్లూ సీడ్ ఉన్న వాళ్ళందరికీ పెట్టిన టాస్క్లో ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు కదా. ఆ టాస్క్లో సంచాలకుగా ఉన్న సంజనకు, తనుజకు గొడవైంది. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా యాక్చువల్గా. సో అక్కడ ఇమ్ము సంజనతో ఎక్కువ ఉంటున్నాడని అతని మీద కూడా అలిగిందంట తనుజకు సంజనకు గొడవైంది. ఆ గొడవ ఏంటి, అక్కడ ఫ్లారా బాల్ను కేజీలో నుంచి బయటికి విసిరింది. మైండ్ ఇట్, నోట్ దిస్, విసిరింది బయటికి. కానీ సంజన ఏమందంటే, అది స్లిప్ అయిపోయి బయటకు వచ్చేసింది, అసలు నేను ఆ రూలే పెట్టలేదు అంటా ఉంది. కానీ టాస్క్ బుక్లో ఆ రూల్ ఉంది, కేజీలోంచి బయటికి బంతి విసరడానికి అనుమతి లేదు అనే రూల్ ఉంది. కానీ అది సరిగ్గా వినలేదు సంజన, లేకపోతే కావాలని దాన్ని ఓవర్లుక్ చేసిందా, ఏదేమైనా కానీ ఆ విసిరింది ఫ్లారా కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్నది ముగ్గురు, దాంట్లో రీతు, శ్రీజ, ఫ్లారా. దాంట్లో రీతు, శ్రీజ అంటే సరిపోదు సంజనకు. ఫ్లారా అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ప్రస్తుతం, ఎందుకంటే ఆమెదంతా సీజనల్. ఇప్పుడున్న సీజన్లో ఆమె ఫ్లోరాని ఇష్టపడతా ఉన్నారు. సో న్యాచురల్గా ఫ్లోరాకు అనుకూలంగా డెసిషన్ తీసుకున్నారు. బయటికి అది స్లిప్ అయిపోయి వచ్చేసింది అంతే అని చెప్పి మళ్ళీ కేజీలో వేశారు. ఈ తప్పును ఎత్తి చూపడం, ప్రశ్నించడం అనేది జరిగింది తనుజ. సో దానివల్ల చాలా కోపంగా ఉన్నారు సంజన గారు తనుజ మీద. అందుకే ఆ కాఫీ పొడిని ఫ్లోరాతో తీపిచ్చి దొంగతనం చేపించి దాచేలా చేశారు. సంజన మీద ఉన్న కోపాన్ని ఇమ్ము మీద కూడా చూపిస్తూ ఉంది తనుజ. అందుకని అతనితో మాట్లాడట్లేదంట. పైగా ఇమాన్యుయల్ గారు అని అందంట. సో ఇమాన్యుయల్ కూడా కోపంగా ఉన్నాడు, నాతో మాట్లాడట్లేదు, నా మీద అలిగింది అని. సైది ఆ కోపాన్ని ఇమ్ము ఇక్కడ ఏమని తీర్చుకుంటున్నాడంటే,
తనుజ ఎప్పుడు తాను ఏదైనా ఎవరితో అన్న గట్టిగా గొడవ పడాలంటే తను గొడవ పడదు. భరణి గారికి చెప్తుంది, నన్నా అని వెళ్ళి భరణి గారికి చెప్తుంది. చెప్పి భరణి గారి ద్వారా వాళ్ళకి చెప్పిస్తుంది. దానివల్ల భరణి గారు బ్యాడ్ అయిపోతున్నారు, తనుజ సేఫ్ సైడ్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పాడు ఇమ్ము. ఆ తర్వాత అలాగే కంటిన్యూ చేస్తూ ఫుడ్ మానిటర్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదంటున్నారు, ఫుడ్ తక్కువ ఉందంట, రేషన్ తక్కువ ఉందంట, సో ఫుడ్ను కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా 4 రోజులు ఉంది కదా కాబట్టి సరిపోదని ఫుడ్ కంట్రోల్ చేస్తున్నారంట. కానీ ఫుడ్ను కంట్రోల్ చేస్తే అలా నాకు చాలా ఆకలేస్తూ ఉంది, ఇప్పుడు ఉంది కదా, ఉన్నప్పుడు తినాలి కదా మనము, ఒకవేళ అయిపోతే అప్పుడు చూసుకుందాం అంటున్నాడు ఇమ్ము. అయిపోయాక ఇంకేముంటుంది చూసుకోవడానికి, అయిపోయాక ఏముంటుంది చూసుకోవడానికి, ఉన్నప్పుడే కదా చూసి ఖర్చు పెట్టుకోవాలి ఏదైనా, అయిపోయాక చూడడానికి ఏముండదు, చేతులు కాలేక ఆకులు పట్టుకునే ఉపయోగం ఉండదు. అక్కడ వీళ్ళు 8 మంది ఉన్నారు, వీళ్ళందరికీ కలిపి 7 రోజులకు గాను 5 కేజీల రైసు, 9 కేజీలు గోధుమ పిండి వచ్చింది, వీట్ ఫ్లోర్. సో దాన్ని పొదుపుగా 7 రోజులకు సరిపోయేలా 8 మందికి ప్లాన్ చేస్తుంది తనూజ. దాన్ని తప్పు అంటున్నాడు ఇమ్ము. ఇప్పుడు ఇమ్ము ఇంతకుముందు అన్న మాటను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎవరితో ఇష్యూ ఉంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడగలిగి కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే ఏం ఉపయోగం అన్నాడు ఇమ్ము. మరి ఇప్పుడు ఇమ్ము చేస్తుంది ఏంటి, తనూజతో ఇష్యూ ఉంటే ఫుడ్ మానిటర్గా తను సరిగ్గా ఫుడ్ కంట్రోల్ చేసేసి నిన్ను ఆ పస్తులు పెడుతోంది అంటే ఎవరితో మాట్లాడాలి, వెళ్ళి తనూజతో మాట్లాడాలి. ఇక్కడ కూర్చొని పంచాయతీ పెట్టి ఏం లాభం, ఏం ఉపయోగం దేశానికి దీనివల్ల? పైగా ఇలా వెనక మాట్లాడితే దానికంటూ ఒక టర్మ్ ఉంది బిగ్ బాస్ హౌస్లో, బ్యాక్ బిచ్చింగ్ అంటారు దాన్ని. సో ఈ కన్వర్జేషన్ అంతా స్విమ్మింగ్ పూల్ పక్కన జరుగుతోంది, లాండ్రీ కోసం ట్యాప్ పెట్టారు కదా అక్కడ జరుగుతూ ఉంది. ఈలోపు తనూజ లోపల నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి బయటకు వచ్చి నిలబడి అక్కడ వీళ్ళతో పాటు కూర్చుని ఉన్న రామును అడుగుతూ ఉంది. రాము, నువ్వు అందరినీ అడిగావా టీ ఎంతమందికి కావాలి అని అని అడిగింది. అంటే రాము, నేను అందరినీ అడిగాను, ఫ్లోరా షైనీ గారిని తప్ప అన్నాడు. ఎందుకు అడగలేదు అని అడిగింది. అంటే ఆమె వాష్రూమ్లో ఉన్నారు, వాష్రూమ్లో ఉంటే నేను వాష్రూమ్లోకి పోయి అడగనా అన్నాడు రాము. దానికి తనూజ, మరి అందరినీ అడిగావా అని అడిగితే నేను అందరినీ అడిగాను, 4 టీలే కావాలి అని ఎందుకు చెప్పావు నాకు? నువ్వేం చెప్పుండాలి, నేను ఇంతమందిని అడిగాను, వీళ్ళందరిలో వీళ్ళు కావాలన్నారు, వీళ్ళు వద్దన్నారు, ఫ్లోరా షైనీ గారిని నేను అడగలేదు ఎందుకంటే ఆమె వాష్రూమ్లో ఉంది అని కదా చెప్పాల్సింది. నాకు క్లారిటీ లేకుండా నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు అక్కడ ఫ్లోరా షైనీ గారు వస్తే ఆవిడ టీ అడిగితే నేనేం చెప్పాలి సమాధానం అని అడిగింది తనూజ. దానికి రాము ఏమంటున్నాడంటే, నా మీద కోపం వచ్చేసింది, ఇంక నన్ను టార్గెట్ చేస్తుంది, ఈరోజంతా నేనే టార్గెట్ అని రాము అన్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే వీళ్ళు టెనెంట్స్కు క్యారియర్ వస్తుంది కదా, మిల్స్ క్యారియర్ ఒకటి, దాంట్లో రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వాళ్ళందరికీ తినగా మిగిలిన రైస్ను వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పులిహోరలాగా చేశారు. పులిహోరలాగా చేసి దాన్ని బ్రేక్ఫాస్ట్గా ప్రొవైడ్ చేశారు. ఇమ్ము వెళ్ళాడు, తిన్నాడు. మరి ఇందాక ఇమ్ము నాకు ఆకలిగా ఉంది, ఫుడ్ కంట్రోల్ చేస్తుంది, పస్తులతో పెట్టేస్తుంది అని అన్నాడు కదా, ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమైపోయాయి, వెనక్కి తీసుకోగలడు ఆ మాటలు? ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏంటి అని చూస్తే మనం పొద్దున సంజన గారు ఇమ్మును పక్కన కూర్చోబెట్టుకొని ఇమ్ముతో మాట్లాడారు. అప్పుడు ఇమ్ము నా మీద అలిగింది, ఇలా ఇమాన్యుల్ గారు అంది తనూజ అంటే, అరే అది ఆమె అలవాటురా, అలగడం అనేది ఆమె అలవాటు, నీకు నవ్వించడం అనేది అలవాటు, నాకు నవ్వడం అనేది అలవాటు, అలాగే ఆమెకు అలగడం అనేది అలవాటు, ఆమె బేసిక్ క్యారెక్టరే అంతా అని చెప్పారు. దాంతో రకంగా పొల్యూట్ అయిపోయినాడు ఇమాన్యుల్. ఇలా ఇమాన్యుల్తో తనూజ గురించి మాట్లాడడం వెనుక సంజన రీజన్ ఏంటంటే, నిన్న సంచాలక్గా నన్ను క్వశ్చన్ చేసింది, కానీ అక్కడ సంచాలక్గా సంజన తప్పు చేసింది. తప్పు చేయడం తప్ప, తప్పును ప్రశ్నించడం తప్ప. తర్వాత లోపలికి వెళ్ళిపోయింది తనూజ, బెడ్రూమ్లో కూర్చుని. అక్కడ డిమాన్, పవన్, రీతు ఇద్దరు ఉన్నారు. రాము లోపలికి వచ్చాడు. రాము లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ అదే విషయాన్ని కొంచెం సాఫ్ట్గా చెప్పింది తనూజ. కాదురా, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాక నువ్వు ఆ విషయాన్ని క్లియర్గా చెప్తే కదా, లేకపోతే ఇట్లా సగం సగం చెప్పడం వల్ల మళ్ళీ టీ చేయాల్సి వస్తే దానివల్ల ఫుడ్ లేట్ అయితే మళ్ళీ అది కూడా నాకు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే అలా అన్నాను అంతే అని చెప్తే, దానికి కాదు నాకు సంజన గారు ఫ్లోరా షైనీ టీ తాగరు అని చెప్పాడు రాము. ఏమన్నాడు,
నేను ఇక్కడ హౌస్లో బయట కూర్చొని ఉన్న సంజనా గారి దగ్గరికి వెళ్ళి మీరు టీ తాగుతారా అని చెప్పి ఇంకా ఎవరెవరు టీ తాగుతారని కనుక్కోమంది అని తనుజ కనుక్కోమంది అని చెప్తే ఫ్లోరా వాష్రూమ్లో ఉంది, ఫ్లోరా టీ తాగదు అని సంజనా గారు నాకు చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళి ఫ్లోరాని అడగలేదు అని చెప్పాడు రాము. పైగా ఇంకొక విషయం చెప్పాడు సంజనా గారి గురించి. సంజనా గారు ఆల్రెడీ తన టీ తాను తాగేశారు, కానీ భరణి గారు ఆయన టీ ఆయన తాగకపోతే ఆ టీ తెచ్చుకొని తను దాచిపెట్టుకున్నారు, పెట్టుకుని తర్వాత మళ్ళీ నేను తాగుతానని చెప్తున్నారు. ఒకరోజు ఒక పూటకు ఒక టీనే కదా, అలా 2 పూటలకు 2 సార్లు టీ, అంతే అక్కడ రూలు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, 2 సార్లే టీ ఇస్తారు. మరి ఈమె ఎక్స్ట్రా కప్ టీ తాగుతున్నారు కదా, దాని బదులు ఆ టీ ఫ్లోరాకి ఇచ్చేసి ఉంటే సరిపోయేది అనే ఉద్దేశంతో చెప్పాడు రాము. ఇక్కడ మళ్ళీ అడిగింది తనుజ ఏమని, రాము నువ్వు చెప్తుంది నిజమే కదా, సంజనా గారు ఫ్లోరా షైని టీ తాగరు అని చెప్పారా అని అడిగింది. అడిగితే అవును చెప్పారు, పద నేను కూడా వస్తాను కావాలంటే, నేను వెళ్ళి ఇప్పుడు అడుగుతున్నాను అని తనుజ అంటే, నేను కూడా వస్తా పద అని బయటకు వచ్చాడు రాము తనుజతో పాటు. అక్కడికి వెళ్ళి తనుజ ఆవిడని అడగగానే సంజనా గారు నేనెక్కడ చెప్పాను, నేను నా గురించి చెప్పానంతే, నీకు అతనితో ఏమన్నా ఇష్యూ ఉంటే అతనితో మాట్లాడుకో, నాతో మాట్లాడొద్దు, ఫ్లోరా గురించి ఫ్లోరా టీ గురించి మా ఇద్దరి మధ్యలో అసలు టాపిక్కే రాలేదు అని సంజనా గారు చెప్పారు. ఏం రాము నేను చెప్పానా అని అడగగానే రాము వెంటనే లేదు మీరు చెప్పలేదు అనేసాడు అమాయకంగా. ఇక్కడ రాము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఇలాగే చేశాడు, టెనెన్స్ టు ఓనర్స్ టాస్క్లో ఇలాగే చేశాడు. అడిగినప్పుడు తనుజ అడిగినప్పుడు అవును నాకు సైగ చేసింది అని చెప్పాడు రీతు. తర్వాత రీతు అడిగితే లేదు నువ్వు తనుజను అటాక్ చేయమని చెప్పలేదు అని మాట మార్చాడు. సో ఇది రెండోసారి జరగడంతో రాము వల్ల 2 సార్లు తానే విక్టిమ్ అవ్వడం వల్ల కోపం వచ్చి ఫ్లేరప్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ బ్లో అవుట్ అయిపోయింది ఆ ఇష్యూ. చాలా చిన్న ఇష్యూ కానీ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ బ్లో అవుట్ అయిపోయింది. అయిపోయి తనుజ గట్టిగా అరిచింది రామును. రాము నువ్వు లోపల ఒక మాట చెప్తావు, బయటకు వచ్చి ఒక మాట చెప్తావు, నోటికి వచ్చినట్టు మాటలు మారుస్తున్నావు, నువ్వు ఇంతకుముందు కూడా ఇలాగే చేసావు, ఇప్పుడు కూడా ఇలాగే చేసావు, ప్రతిసారి నన్ను ఇరికిస్తున్నావు, నువ్వు నీ మాటలు అసలు నమ్మకూడదు, ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడడం నేర్చుకో, ఇలా కాదు మాటలు మార్చడం కాదు అని గట్టిగా అరిచేసింది రాము మీద తనుజ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రీతు డెమన్ పవన్ ఇద్దరు ఉన్నారు రాము లోపలికి వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు, కానీ వాళ్ళు ఏమాత్రం తనుజ తరపున స్టాండ్ తీసుకోవడం లేదు. ఇక్కడ అవును రాము ఇలా చెప్పాడు లోపల, బయటకు వచ్చి ఇలా మాట మార్చాడు అని వాళ్ళు చెప్పి ఉంటే ఆ ఇష్యూ అంతా రాము మీదకి డైవర్ట్ అయ్యేది. కానీ ఇక్కడేం జరిగింది, అరుస్తుంది తనుజ. సో నోరు మాత్రమే గట్టిగా వినపడతా ఉంది కాబట్టి, అరుస్తున్న అరుపులు వినపడుతున్నాయి కాబట్టి ఇష్యూ అంతా ఇప్పుడు ఫోకస్ అంతా తనుజ మీదకి వెళ్ళిపోయింది. ఇమ్ము వచ్చాడు. ఇమ్ము వచ్చి కాదురా నువ్వెందుకురా నీ పని నువ్వు చేసుకో, అంతేగాని ఈ పనులన్నింటిలో ఏలు పెట్టద్దు, ఏలు పెట్టడం ఎందుకురా నువ్వు అని ఇమ్ము అన్నాడు. అనగానే రాము అసలు నన్నెందుకు అడగమన్నావు, నా డ్యూటీ నాదేమన్నా, నా రెస్పాన్సిబిలిటీ నాదేమన్నా అని మాట్లాడితే ఇంకా కోపం వచ్చింది తనుజకు. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావురా, ఒప్పుకోకూడదు కదా, నేను నిన్ను టీ ఎవరెవరు తాగుతారో అడిగిరా అన్నప్పుడు నువ్వు నాకు ఆ మాట చెప్పి ఉండాలి, ఇప్పుడు కాదు, నాకెందుకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి అడుగు, ఇది నా బాధ్యత కాదు కదా, నీ బాధ్యత ఫుడ్ మానిటర్గా, నువ్వు వెళ్ళి అడుగు అని అప్పుడు చెప్పి ఉండాలి కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని ఇంకా రెచ్చిపోయింది తనుజ. ఇక్కడ ఎవరి మాటలకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తనుజ ఏం చేసి ఉండాలంటే రామును బయటికి తీసుకొచ్చి, రాము అక్కడ లోపల ఏం చెప్పావో ఇక్కడ ఒకసారి చెప్పు సంజనా గారి ముందు అని ఉంటే, రాము ఒకవేళ లోపల చెప్పిన మాటలే బయట కూడా చెప్పి ఉంటే అప్పుడు ఆ ఫోకస్ అంతా రాము మీద ఉండేది. రాముకు సంజనా గారి సమాధానం చెప్పేవాళ్ళు. రాము మాటలు నమ్మి నేను ఫుడ్ మానిటర్ను నేను అడగాలి అని బయటకు వచ్చి తనుజ డైరెక్ట్గా తనే అడిగింది. అడగడం వల్ల రాము మాట మార్చడం వల్ల ఆ ఇష్యూలో అనవసరంగా ఇరుక్కుపోయింది తనుజ. ఇక్కడ అరుస్తున్న తనుజనే కనపడుతుంది కాబట్టి ఇమ్ము ఏమన్నాడంటే పడతామని అమాయకులమని లేదా భరిస్తున్నామని నా మీద ఇమ్ము మీద ఇలాంటి వాళ్ళందరి మీద నోరేసుకొని పడిపోతూ ఉంది, తను ఎవరి మీదో చూపించాల్సిన కోపం ఇంకొకళ్ళ మీద చూపిస్తూ ఉంది, తను చాలా తప్పు చేస్తూ ఉంది అని ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు ఇమ్ము. అది కూడా ఆమె వెనకాల, అంటే తనుజ అక్కడ లేదు, అక్కడ లేని తనుజ గురించి అక్కడ ఇష్యూ ఏంటో దాన్ని 2 వర్షన్స్ వినకుండా యువతల వర్షన్ రాము చెప్పిన వర్షన్ మాత్రమే వినేసి రాము మీద తనుజ అరవడం మాత్రమే చూసేసి ఒక జడ్జిమెంట్ పాస్ చేసేసాడు ఇమ్మో. అది కూడా అక్కడ తనుజ లేదు, అంటే
తాను మాట్లాడిన మాటలకు తను క్లారిఫికేషన్ ఇచ్చుకోలేని, జస్టిఫికేషన్ ఇచ్చుకోలేని తనుజ మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు ఇమ్ము. ఇక్కడ తనుజ గురించి ఇమ్ము రాములతో భరణి ఒక మాట అంటాడు. తనుజ ఏది మనసులో పెట్టుకోదురా, ఏమున్నా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ స్ట్రైట్గా ఫెయిర్గా మాట్లాడేస్తుంది. ఇలాంటి వాళ్ళతో డేంజర్ లేదు, హామ్ లేదు. ఎవరైతే వెనకాల మాట్లాడతారో లేదా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతారో వాళ్ళతో డేంజరు, కానీ తనుజ లాంటి వాళ్ళతో డేంజర్ కాదు. ఇది తాటాకు మంట లాంటి కోపం, తర్వాత పోయి మనం మళ్ళీ మామూలుగా మాట్లాడితే మామూలు అయిపోతుంది అంతే అని భరణి చెప్తాడు తనుజ గురించి. కానీ తనుజ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాము విపరీతంగా అమాయకత్వం నటిస్తున్నాడు అందరి ముందు. కాబట్టి రాము చేసిన మాటలు అక్కడ లోపల ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి మాట మార్చడం అనే తప్పు అది కప్పబడిపోయింది. ఈమె అరవడం, ఈమె నోరు మాత్రమే బయటికి ప్రొజెక్ట్ అయింది. సో అక్కడ రాము అమాయకుడు, తనుజ గయ్యాళి గంప. ఇది అక్కడ ప్రొజెక్ట్ అయిన విషయం. ఇక్కడ భరణి ఇక్కడ బయట మాట్లాడే ముందు భరణి యాక్చువల్గా లోపలికి నేను వెళ్ళి మాట్లాడి వస్తా తనుజతో అసలు ఏం జరిగిందో అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ తనుజ సేమ్ గ్రూప్ ముగ్గురు కూర్చుని ఉన్నారు. తనుజను భరణి అడిగితే భరణికి తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లోపలికి వచ్చి ఇలా చెప్పాడు, మీ టీ కూడా తను దాచుకుంది, తను టీ తాగేసి ఎక్స్ట్రాగా. అలాగే ఫ్లోరా గురించి ఆమె టీ తాగదు అని చెప్పింది సంజన అని రాము ఇక్కడ లోపల చెప్పాడు. బయటికి వెళ్ళాక అడిగితే ఏమో అక్కడ లేదు ఆమె అనలేదు అని చెప్తున్నాడు. ఇలా మాటలు మార్చి నన్ను ఇరికించేశాడు నాన్న అని చెప్పింది తనుజ. కానీ పక్కనే ఉన్న రితు కానీ డిమాండ్ పవన్ కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అవును మేమున్నాము, మా ముందే ఇలా మాట్లాడాడు రాము అని ఒక్క మాట చెప్పుంటే, ఆమె తరపున స్టాండ్ తీసుకుని ఉంటే ఈమె మాట్లాడే మాటలకు ఒక బలం వచ్చి ఉండేది. కానీ రితు డిమాండ్ పవన్ సైలెంట్గా చూస్తున్నారు తప్ప ఏమాత్రం తనుజకు సపోర్ట్గా మాట్లాడడం లేదు. వాళ్లకు పూర్తిగా తెలుసు, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళు ఉన్నప్పుడే రాము వచ్చి మాట్లాడాడు, తర్వాత వాళ్ళు చూస్తుండగానే తనుజ బయటికి వెళ్ళి అరవడం జరిగింది. ఇవన్నీ జరగడం అంతా వీళ్ళే చూస్తున్నారు. కానీ స్టాండ్ తీసుకోవడం లేదు. ఎందుకు అంటే అదే బిగ్ బాస్ హౌస్లో మ్యాజిక్. ఇక్కడ రిలేషన్షిప్స్ అన్నీ బెనిఫిట్స్తో ముడిపడి ఉంటాయి అంతే. సర్వం మాయ. ఇక్కడ ఎవరి పోరాటం వాళ్ళే పోరాడాలి తప్ప, ఎవరి బ్యాటిల్ వాళ్ళే ఫైట్ చేయాలి తప్ప, ఎవరి కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు, ఎవరిని ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేసినా కూడా లేదా ఏదైనా రిలేషన్షిప్ పెట్టుకున్నా, బాండింగ్ అంటూ ఏదైనా ప్రొజెక్ట్ చేయాలని చూసినా అవన్నీ కేవలం మ్యూచువల్ బెనిఫిట్స్ కోసమే ఉంటాయి తప్ప ట్రూత్, జెన్యూన్నెస్ అనేవి చాలా తక్కువ. అసలు ఉండవని నేను అనడం లేదు, చాలా తక్కువగా ఉంటాయి. తను చాలా స్ట్రైట్గా ఫెయిర్గా ఉంటుంది. కాబట్టి తనేమనుకుంటుందంటే తను ఆ అద్దాల నుంచి లోకాన్ని చూస్తుంది. సో అందరూ అలాగే ఉంటారు అనుకుంటుంది. రీతు తన పక్కన ఉంటుంది, తనతో బాగా మంచిగా మాట్లాడుతుంది. కాబట్టి రీతు తన ఫ్రెండ్ అనుకుంటుంది. కానీ రీతు తన వెనకాల ఏమేం చేస్తోంది, ఎలాంటి గోతులు తవ్వుతోంది అనేది తనుజకు తెలియదు. తనతో ఇంత క్లోజ్గా ఇంత బాండింగ్ ఉన్నట్లుగా మాట్లాడే ఇమ్ము తనతో ఒక్కసారి చిన్న ఫ్రిక్షన్ రాగానే బయట తన గురించి ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయం తనుజకు తెలియదు. బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఎప్పుడు 3 డైమెన్షన్స్లో ఉంటుంది. అంటే తనతో తను పోరాడాలి. ఇప్పుడు తనుజ విషయమే ఎగ్జాంపుల్గా తీసుకుంటే తనకు కోపం వచ్చింది. కానీ ఒక్కసారి తను కొంచెం కూల్ డౌన్ అయిపోయి ఆలోచించుంటే, రామును అక్కడ ఇన్వాల్వ్ చేసుంటే తను ఈ ఇష్యూలో ఏ రకంగానూ బ్యాడ్ అయ్యే అవకాశమే ఉండేది కాదు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఒక కంటెస్టెంట్ ఫస్ట్ తనతో తాను పోరాడడం నేర్చుకోవాలి. అంటే తనలో వీక్నెసెస్ ఏమున్నాయో, అంటే ఇప్పుడు ఇంపల్సివ్గా అలా రియాక్ట్ అవ్వడం అనేది తనుజ వీక్నెస్. ఎమోషనల్గా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి ఏడవడం అనేది తనుజ వీక్నెస్. ఆ రెండిటితో తను పోరాడాల్సిందే. పోరాడకపోతే తను ఈ గేమ్లో ముందుకెళ్ళడం చాలా కష్టం. అలాగే బిగ్ బాస్ హౌస్లో కో కంటెస్టెంట్స్తో పోరాడాలి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్కు రితు గురించి చెప్తున్నా కదా, పక్కనే ఉంది, అంతా చూస్తూ ఉంది, ఫ్రెండ్ అంటుంది, వాటేసుకుంటుంది, గుడ్ మార్నింగ్ చెప్తుంది, గట్టిగా హగ్గులు ఇస్తుంది, ముద్దులు పెడుతుంది. కానీ తన కోసం స్టాండ్ తీసుకోదు. అంటే కో కంటెస్టెంట్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేయాలి, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. చేసి వాళ్ళ మనసులో ఏముందో చదవాలి. వాళ్ళతో ఏ రకంగా తాను బిహేవ్ చేయాలో, ఎలా కౌంటర్ ఇవ్వాలో అనేది కూడా ప్లాన్ చేసుకొని స్ట్రాటజిక్గానే ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, తప్పదు ఎవరికైనా. సో ఇలా
సెకండ్ డైమెన్షన్ ఏంటంటే కో కంటెస్టెంట్స్తో పోరాడాలి. అలాగే బయట థర్డ్ డైమెన్షన్ ఏంటంటే హౌస్ బయట మిగతా కంటెస్టెంట్ల సపోర్టర్స్ ఉంటారు, రివ్యూయర్స్ ఉంటారు, అలాగే ఆడియన్స్ ఉంటారు. వీళ్ళందరితో కూడా పోరాడాలి. వీళ్ళందరితో ఎందుకు పోరాడాలంటే ఇప్పుడు ఈ విషయాన్ని కట్ చేసి వేరే రకంగా బయటికి చూపించడానికి తనుజ గయ్యాళి గంప, నోరెక్కువ, అరుస్తుంది కంప అని చెప్పి బయట ప్రొజెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదంటే తను చాలా తెలివిగా బిహేవ్ చేయాలి. తను అలాంటి నెగిటివ్ కంటెంట్ ఏమాత్రం బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా 3 రకాలుగా పోరాడితేనే ఏ కంటెస్టెంట్ అయినా బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ కాలం సర్వైవ్ కాగలడు. లేకపోతే అనవసరమైన మెంటల్ టెన్షన్కు గురవ్వాల్సి వస్తుంది. అదే జరుగుతోంది తనుజ విషయంలో. భరణితో అంటోంది తనుజ, లేదు నాకు ఇష్టం లేదు, అసలు నేను ఉండాలనుకోవడం లేదు ఈ హౌస్లో అంటోంది. అసలు ఈ ఇష్యూ మొత్తానికి కారణం ఎవరు అని చూస్తే సంజనకు భరణి అక్కడ తనుజ వాళ్ళతో భరణి చెప్తున్నాడు ఏమని, నేను ఆ మసాలా టీ అసలు నేను తాగనని నిన్ననే చెప్పేశాను కదా అంటున్నాడు భరణి. అంటే సంజనకు భరణి టీ తాగడు అనే విషయం తెలుసు. కానీ లైవ్లో నేను చూసింది సంజన ఏం చేశారంటే టీ రెడీ అవ్వగానే లయన్కు నేను టీ ఇస్తాను, నా చేతులతో ఇస్తాను, నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుని బెడ్రూమ్లో ఉన్న భరణి దగ్గరికి వెళ్ళారు సంజన గారు. అక్కడ భరణి వద్దు అంటాడు అనే విషయం సంజన గారికి ముందే తెలుసు. సో అక్కడికి వెళ్ళింది, ఫార్మల్గా భరణిని అడగడం, భరణి లేదు నేను తాగను చెప్పాక ముందే అనడం, ఓకే అని చెప్పి ఆ టీ కప్పును తీసుకొచ్చి తన కోసం దాచుకోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే సంజనకు టీ ఎక్కువసార్లు తాగడం అలవాటు, టీ అంటే ఇష్టం. ఆమె తన ఆ అవసరం కోసం ఈ రకంగా చేసింది. ఒకవేళ అక్కడ తన కోసం దాచుకున్న టీని అవసరం లేదు, ఫ్లారాకు ఒక టీ అంతే కదా కావాల్సింది, అక్కడ ఉంది ఒక కప్ ఎక్స్ట్రా కప్ ఉంది, ఆ కప్పు ఫ్లారాకి ఇచ్చేయండి అని ఉంటే చాలా సింపుల్గా అయిపోయి ఉండేది ఇష్యూ. కానీ సంజన తన టీ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక తను చేసిన ఈ అల్లరి పని అనవచ్చు, చిలిపి పని అనొచ్చు, లేదా చిల్లర పని అనొచ్చు. ఈ పనిని దాచుకోవడానికి తను నన్ను ఈ విషయంలో లాగద్దు, నువ్వేమన్నా రాముతో మాట్లాడుకో అని మరింత రెచ్చగొట్టింది తనుజాను. ఇక్కడ తనుజ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతోంది ఇప్పుడు తనుజ విషయంలో. ఆమె తన అనుకున్న తో చిన్న ఫ్రిక్షన్ జరిగింది. సో ఇమ్ము ఇప్పుడు ఆమెతో మాట్లాడడం లేదు, లేదా ఈమె ఇమ్ముతో మాట్లాడడం లేదు. తన అనుకున్న రీతు తన పక్కనే ఉంటుంది కానీ తన వెనకాల గోతులు తీస్తోంది, తనకు తెలియకుండానే వెనకాల కత్తితో పొడి చేస్తూ ఉంది. ఈ విషయాలేమి తెలియని తనుజ అమాయకంగా అందరినీ నమ్ముతూ ఇలాంటి విషయాలన్నింటిలో ఇరుక్కుపోతోంది. ఈ మానసిక సంఘర్షణ నుంచి కానీ లేదా ఇలాంటి మానసిక సంఘర్షణ ముందు జరగకుండా ఉండాలంటే తనుజ ముందు తనతో తాను పోరాడాలి. తన మైండ్లో ఉన్న తన శత్రువులైనా ఈ ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోవడం ఇమీడియట్గా అనేది, అలాగే ఎమోషనల్గా వీక్గా ఉండి ఈ ఏడ్ చేయడం అనేది, ఈ రెండింటిని జయించగలిగితే తనుజ ఈ సీజన్ను కూడా జయించే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం తనుజకు ఈ సీజన్ అంతా చాలా రఫ్ రైడ్గానే ఉండబోతోంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు?